ఇప్పిస్తామన్నారు కాబట్టి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఇదొక పాయింట్. మీరు వచ్చిన 4 నెలల పాలనలో 95,000 నుంచి మార్కెటింగ్, 95,000 నుంచి మార్కెటింగ్ ఎందుకు 45,000కు పడిపోయింది? అది మీ అసమర్థత కాదా? మీ అసమర్థ పాలన కాదా? మీరు వచ్చితే ఈ గ్రామ మిల్క్ సొసైటీ అధ్యక్షులు పాల రైతులు ఏమనుకున్నారంటే అధికార పార్టీ కదా, అధికార పార్టీ నుంచి గ్రాంట్ తెస్తారేమో, ఓ 30 కోట్లు గ్రాంట్ తెస్తారేమో, ఈ 4 రూపాయల బోనస్ ఇప్పిస్తారేమో, అదేవిధంగా మార్కెటింగ్ను పెంచుకుంటారేమో అని చెప్పి ఇప్పుడున్న 95,000, మేము 95,000 మార్కెటింగ్ ఉపయోగం, ఈ 95,000 లీటర్ల మార్కెటింగ్ నుంచి 120కి పెంచుకుంటారేమో అని అనుకున్నాం. కానీ మీ అసమర్థత పాలన వల్ల కాంగ్రెస్ వృద్ధి పోనించుకోలేదు. మీరు వచ్చిన అధికారం వచ్చిన తర్వాత ఉన్న 95,000 ఊసిపోయి 45,000 లీటర్లకు తీసుకొచ్చారు పాలు విక్రయించారు. దానివల్ల నష్టం పోతుంది. ఎందుకంటే మీకు తెలవాలి కాబట్టి మనకి 1,50,000 లీటర్లు వస్తుంది అనుకోండి పాల ఉత్పత్తి. సొసైటీల నుంచి పాల ఉత్పత్తిదారుల నుంచి మదర్ డైరీకి టోటల్గా ఉదాహరణకు 1,20,000 లీటర్లు వస్తే దాంట్లో వీళ్ళు ఇప్పుడు 45,000 మార్కెటింగ్ అమ్ముతున్నారు పాలు. మన దగ్గర తీసుకున్న పాలు మన దగ్గర కొన్న పాలు వాళ్ళు అమ్ముతున్నారు మార్కెటింగ్ 45,000కి అమ్ముతున్నారు. మిగతాది 55 + 20 70 అనుకున్నాం. ఇప్పుడు ఎంత వచ్చిందో తెలియదు కానీ 70, 45 + 55 + 20 75, 80 అందాలి. ఆ 80,000 లీటర్లు పాలపొడి చేయడము, పెరుగు ద్వారానో ఇంకో ద్వారానో చేస్తారు, పాలపొడి చేస్తారు. చేయడం వల్ల 1 లీటర్ మీద 13 రూపాయలు వాళ్ళకి నష్టం వస్తుంది మదర్ డైరీకి. అదే మార్కెటింగ్ చేసుకుంటే డబ్బు ఈ 13 రూపాయలు లాస్లో కాదు, ఒక 3 రూపాయలు ప్రాఫిటే ఉంటుంది, ప్రాఫిటబుల్ ఉంటుంది. అది అసలు కథ. ఎందుకు మార్కెటింగ్ తగ్గించుకున్నారు చెప్పాలి. వాళ్ళకి పాలు కూడా పోస్టోళ్ళు లేనట్టుంది ఈ మధ్య, తక్కువైంది అది కూడా. అంటే మార్కెటింగ్ పెంచుకునేది పోయి తగ్గించి నష్టాల్లోకి తీసుకుపోయింది మీరు. దానికి ఎందుకు మార్కెటింగ్ తగ్గిందో సమాధానం చెప్పకుండా ఆనాడు తెలియదా మీకు ప్రభుత్వం గ్రాంటు ఇవ్వదని? ఎందుకు మీరు మంత్రి ఎమ్మెల్యేలు ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఓట్ల కోసం ఇచ్చిరా? మభ్యపెట్టడానికి ఇచ్చిరా? ఎందుకు ఇచ్చారు? గ్రాంట్ ఏదని తెలియదా మరి మీకు? మా రేవంత్ రెడ్డి ముందోడని తెలియదా? కాబట్టి దయచేసి వీళ్ళందరూ పోతే రేవంత్ రెడ్డి మదర్ డైరీ ముచ్చట తీయకూడదు అన్నాడు అని వార్త. మా కేసీఆర్ గారు విజయ డైరీతో పాటు బోనస్ 4 రూపాయలు ముల్కనూరు సొసైటీకి ఇచ్చిండు, మా మదర్ డైరీ సొసైటీకి కూడా ఇచ్చిండు. ఆయన ఏ విధంగా ఆలోచన? అందరూ ప్రజలే, తెలంగాణ ప్రజలే. మేము కాదా మదర్ డైరీ పాల ఉత్పత్తి వాళ్ళు? తెలంగాణ ప్రజలు కాదా? మా ప్రభుత్వ సొమ్ము మాకు ఇస్తే ఎందుకు ఇవ్వరు? అది ఒకసారి అంటే ఊరుకునేది ఎవడు లేడు. భూములు స్థిరాస్తులుంటే ఒక పబ్లిక్ రంగ సంస్థ స్థిరాస్తులుంటే అనుకోని పరిస్థితుల్లో ఆ కంపెనీకి ఏదైనా ప్రమాదం జరిగి నష్టాల్లో పోతే అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పాడి రైతులకు ఇచ్చే బాకీలు కావచ్చు, బిల్లులు కావచ్చు, సెటిల్మెంట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఏ సమస్య అయినా కానీ అలా లబ్ధిదారులకు ప్లస్ మరి ఇచ్చే అవకాశం చట్టంలో ఉంది.
ఇవి ఉన్న ఆస్తులని ఊడగొట్టి అమ్ముకుంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? పాడి రైతుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఎంప్లాయీస్ను రోడ్డు మీద పడేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. చట్ట ప్రకారం నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ఆస్తులను అమ్మనీకి కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం లేదు. అది చట్ట విరుద్ధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి దీన్ని విరమించుకోవాలా. విరమించుకోకపోతే పాడు రైతులంతా కూడా ఉద్యమం చేస్తారు. లేకపోతే మిమ్మల్ని గ్రామాలలో మీ ఎమ్మెల్యేలను తిరగనివ్వరు, పాడి రైతులు తిరగనివ్వరు. ఖబర్దార్. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మీరు ఇచ్చిన రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో గదమ పట్టుకుంటారో, విజయ డైరీకి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలి. చట్టంలో మార్పులు ఎంతసేపు చేసేది, మాకు కూడా ఇవ్వాలి. మాకో 100 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు మీరు ఇప్పించలేదు కానీ కనీసం 30 కోట్లని ఇప్పిస్తే చాలు. మాకు వాళ్ళకు 100 కోట్లు ఇచ్చారు కదా విజయ డైరీ, మాకో 30 కోట్లు ఇవ్వండి. ఏంటి మేము కాదా తెలంగాణ ప్రజలం కాదా మదర్ డైరీ లబ్ధిదారు? మేము ఆంధ్రోళమా? మేము తెలంగాణ ప్రజలమే, తెలంగాణ పాడి రైతులమే. ముఖ్యంగా ఆలయ నియోజకవర్గ రైతులు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వారు. దాంట్లో 60% తెలంగాణలో ఉన్నటువంటి 60 మదర్ డైరీలో ఉన్నటువంటి 60% పాల ఉత్పత్తిదారు ఆలయ నియోజకవర్గం. తెలంగాణ రైతులు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఉవ్వెత్తున ఊగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఆలేరే